హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే నేను వేడివేడిగా మెత్తని పకోడీ అయితే చేసి చూపించబోతున్నాను. చూసేయండి. అరకులో నూనె పీల్చకుండా ఎలా చేయాలో మీరే చూడండి. ఫస్ట్గా ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కరివేపాకు అయితే చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. అందులోకి టేస్ట్కి తగినంత ఉప్పు, వంట సోడా, ఇంకా ధనియాల పొడి అయితే వేసి బాగా కలుపుకోవాలి. ఇవి కలుపుకున్న తర్వాత శనగపిండిని యాడ్ చేసుకోవాలి. శనగపిండిలో అయితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటా మొత్తం కలుపుకోవాలండి. ఇవి కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఈ పకోడీ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. పక్కన పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా ఇంకా పకోడీ టైప్లో వేసుకోవడమేనండి. ఇవి ఎర్రగా వేయించుకున్న తర్వాత ఇంకా తీసి వేరే ప్లేట్లో పెట్టుకోండి. ఇవైతే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్.